హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మార్తి రాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. సమ్మర్ హాలిడేస్కి కాకినాడకి వచ్చాం కదా, ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఎక్కడో అక్కడ అంటే బీచ్కి అట్లాగా వెళ్ళాము. ఇదిగో బటర్ఫ్లై ఎగ్జిబిషన్ అంట కాకినాడలో జేఎన్టీయూ ఆపోజిట్ పెట్టారు. ఇంకా మేము రాంచీలో ఉన్నప్పుడే మా వాళ్ళందరూ వెళ్ళారు, బాగుంది అని ఇంకా ఊరు వచ్చినప్పుడు వెళ్దాంలే అనుకున్నాం అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. ఎప్పుడూ పెడతా ఉంటారు, ఈసారి అయితే బటర్ఫ్లై వరల్డ్ అని పెట్టారనమాట. చూడండి, ఎంట్రన్స్ అంతా ఇలాగా మంచిగా సీనరీస్ అన్నీ చాలా బాగా పెట్టారు. ఇంకా బటర్ఫ్లై వరల్డ్ లాగా అన్ని బటర్ఫ్లైస్ అలా పెట్టారన్న. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. చూడండి, అన్నీ ప్లాస్టిక్కే కానీ అలా పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్లో ఏమమ్ముతారో తెలిసిందే కదా, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొంచెం పిల్లలందరూ ఆడుకోవడానికి జెయింట్ వీల్ అని ఇంకా అలా చాలా ఉన్నాయన్నమాట గేమ్స్వి. చూడండి, పాండా అబ్బాయి పాపం ఎండాకాలం కదా, అలసిపోయినట్టున్నాడు, లోపల పెట్టేస్తున్నట్టుంది, అంతసేపు ఆడిచ్చాడు. ఇంకా చూడండి, బాబాయ్ తీసే అని. నార్మల్ బట్టల్లోనే ఉన్న వాళ్ళం ఉండలేకపోతున్నాము. అదంతా ఫర్ కదా, దాంట్లో అదంతా బాడీ అంతా కవర్ చేసుకోవడం అంతా లోపల పాపం బాగా పెట్టేసినట్టుంది. ఇంకా అలా సొమ్మసిల్లిపోయినట్టు ఇలా నీరసించిపోయాడు అనమాట. జాలేసింది. మేము సాటర్డే వెళ్ళామన్నమాట. అది వచ్చిన 23rd సాటర్డే అనమాట. ఇది ఫస్ట్ బీచ్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకా బీచ్లో అంటే బాగా గాలి వేసేస్తుంది, అలాగే జనం ఎక్కువ ఉన్నారు. అక్కడ కూర్చోవడానికి లేదు, ఆడుకోవడానికి లేదు. ఇంకా పాప అయితే ఆడతాను బీచ్లో ఆడుకుంటాను అందుకని వద్దులే, ఇంకా నెక్స్ట్ వద్దామని చెప్పేసి ఎగ్జిబిషన్కి వచ్చాము. ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైమే కాబట్టి ఈ ఎంట్రన్స్లోనే కొంచెం బాగుంది చల్లగా. కానీ లోపల అవి అమ్ముతారు కదా షాపింగ్ అటు సైడ్, అక్కడికి వెళ్ళేటప్పటికి పెట్టేసింది అనమాట. లోనంతా ఇంకా చెమటలు అట్లా కారిపోయేవి. బటర్ఫ్లైస్ అలా అన్నీ పెట్టి కలర్ఫుల్గా పెట్టారేమో. ఇంకా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ దిగేసాము. ఈవినింగ్ 6:37 అట్లా వెళ్ళుంటాము, కానీ జనం మెల్లగా వస్తున్నారు. అంత జనం అయితే లేరు, అంటే పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా ఎగ్జిబిషను. ఎప్పుడు ఎగ్జిబిషన్ పెడుతూనే ఉంటారు, అవే ఉంటాయి. అయినా సరే ఏదో సరదా అలా వెళ్తూ ఉంటాము. ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే బటర్ఫ్లై వరల్డ్ అని పెట్టారు. ఇదిగోండి, బటర్ఫ్లై వరల్డ్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ అసలైన వరల్డ్, ఉమెన్స్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇదే షాపింగ్, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా చూసుకుంటూ మెల్లగా వెళ్ళాము. కానీ ఏది అడిగినా సరే ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు. ఆన్లైన్లోనే తక్కువ ఉన్నాయి కదా అంటే ఆన్లైన్లో కూడా ఎక్కువే అని అంటున్నారు అనమాట. ఇదిగోండి బ్యాంగిల్స్, అలాగే ఇది ఒకటి మసాజ్ హెడ్కి ఇలా చేస్తారు, అది చాలా ఎక్కువ చెప్పేశాడు. ఆన్లైన్లోనే తక్కువ ఉందన్నమాట. ఇది చెప్పడం చాలా ఎక్కువ చెప్పేశాడు అనమాట. తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా తీసుకోలేదు. బ్యాగ్స్ అడిగాము, అవి కూడా ఇంకా కొంచెం చెప్తే చెప్పారు, మనం కొంచెం బేరం అడుగుతాం కదా, ఏం చెప్పినా అస్సలు తగ్గట్లేదు. ఒక 10 రూపీస్ తగ్గితే అయినా మనకి కొంచెం కొన్నదానికి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అసలు ఎవరు ఎక్కడ ఏదో పెద్ద కొంటే కొనండి అన్నట్టుగా ఉన్నారనమాట. ఎందుకో మరి. ఇంకా అలా ముందుకు వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళాం అనమాట. ఏమీ కొనడానికి ఏదన్నా అడుగుతుంటే ఇప్పుడు 300 ఏమన్నా చెప్పారనుకోండి, కనీసం మనం ఎంత అడుగుతాం, 200 అన్నా ఇవ్వండి అని అంటాం కదా, 250 అలా వేసుకుంటూ వస్తాం కదా. అస్సలు 300 అంటే 300 కొంటే కొనండి అన్నట్టుగా చూస్తున్నారనమాట. ఇదిగోండి, ఇవి 1 గ్రామ్ గోల్డ్ అన్నారు. ఈ 2 దండలు తీసుకున్నాము. ఒకటి ఈచ్ వన్ వచ్చేసి 280 అలా పడింది. తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ కొంచెం తగ్గారులేండి, చెప్పడం ఎక్కువే చెప్పారు, కొంచెం ఇచ్చారు. వాళ్ళ షాప్ది ఏదో ఇది కూడా విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారనమాట. ఎక్కడ చూసినా ఒకే, కానీ జైంట్ వీల్ దగ్గరికి మాత్రం కొంచెం అది తిరగడం వలన జనం అయితే లేరు, అది తిరుగుతుంది ఎందుకో అలా. అక్కడ మాత్రం గాలి వస్తుంది అనమాట. ఆ చక్రం తిరుగుడికి గాలి కాస్త తగులుతుంది. ఇంకా అక్కడే నుంచున్నాము ఎక్కువసేపు.
చిన్నప్పుడు టూ టౌన్ దగ్గర ఎక్కువ పెట్టేవారనమాట. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషను. అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే ఢిల్లీ అప్పడం తినడానికనమాట. ఈ ఎగ్జిబిషన్‌లో కూడా ఉంది. కానీ తినలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ వెరైటీలు తెలిసిపోయినాయి కాబట్టి ఆ ఢిల్లీ అప్పడం ఏం తినాలనిపించడం లేదు. ఇదిగోండి గోబీ మంచూరియా తీసుకున్నాము. అలాగే ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్ అస్సలు బాలేదు. మీకెంతమందికి ఢిల్లీ అప్పడం గురించి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదిగో ఇంకా అలా చూసుకుంటూ ఇంకా బయటకొచ్చేసామనమాట. గేమ్స్ ఏమీ ఆడలేదు. ఇంకా ఆ 2 క్రిస్టల్‌వి చైన్స్ అవే తీసుకున్నాను. ఇదిగోండి ఒంటి మీద ఫోటోస్ దిగుతున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.